అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో భారీ పేలుడు ఘటనపై రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాధికారులతో నేరుగా మాట్లాడారు. ఘటనా స్థలం దగ్గర స్థానిక కూటమి నాయకులు, బీజేపీ కార్యకర్తలు సహాయ సహకారాలు అందించాలని కోరారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి, అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి, విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రిలో అవసరమైన బెడ్లు సిద్ధంగా ఉంచాలని, మెడికల్ సిబ్బంది, మందులు, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని, క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్య సదుపాయం కల్పిస్తామని, మరి కాసేపట్లో ఘటనా స్థలాన్ని, ఆసుపత్రిలో క్షతగాత్రుల్ని పరామర్శిస్తామని తెలియజేశారు. ఎప్పటి నుంచో ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు బ్యాడ్ లక్, కొంతమంది చనిపోవడం. ఇప్పుడు ముఖ్యంగా ఎలా జరిగింది, ఏం జరిగింది అనే దానికి ఇదంతా కూడా చాలా డీటెయిల్గా విచారణ జరుగుతుంది. ముందు ముఖ్యంగా మన ముందు ఉండేది మిగతా వాళ్ళకి దెబ్బలు తగిలిన వాళ్ళకి ఏ విధంగా వైద్యం చేయించాలి, వారి ప్రాణాలను ఏ విధంగా కాపాడుకోవాలి. మిగతా వారికి ప్రభుత్వం ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్లు ఎక్స్గ్రేషియా ముఖ్యమంత్రి గారు ప్రకటించమన్నారు. అది జరుగుతుంది. ఇప్పుడు మిగతా విచారణలకి డిపార్ట్మెంట్ అన్ని రకాల డిపార్ట్మెంట్లు చూసుకుంటారు. ఇప్పుడు హాస్పిటల్స్కి తీసుకునే కేసెస్లో వాళ్ళకి మెరుగైన వైద్యం ఏ విధంగా అందుబాటు చేయాలి, ఎంత ఖర్చైనా సరే రాష్ట్ర ప్రభుత్వం భరించి వారిని కాపాడుకునేదానికి ముందుండే చర్య. సార్, సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా బాధ్యత వహిస్తుందండి దీంట్లో? ప్రభుత్వాలు ఏదైనా ప్రభుత్వం ఒకటే. సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఏ విధంగా ఆదుకుంటుంది? దీంట్లో ఇది మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ లో దీంట్లో ప్రభుత్వం ఉండగా ప్రభుత్వమే, అంతేగాని సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం అనేది డిఫరెన్స్ కాదు. అంటే స్టేట్ గవర్నమెంట్ ఇలాగా మండలం కైలాసపట్నం గ్రామంలోని ఫైర్ వర్క్స్ దగ్గర చేసే చిన్న ఫ్యాక్టరీలోని దురదృష్టకర సంఘటన చోటు చేసుకోవడం మనందరినీ కూడా కలిగించింది. ఈరోజు దీంట్లోనే భారీ పేలుడు సంఘటనలో సుమారు 8 మంది చనిపోవటం, అదేవిధంగా ఒక 7 వరకు ఈరోజు ఇంజురీస్తో బాధపడడం కూడా ఈరోజు కనిపించింది. దీన్ని ఇమీడియట్ గా తెలుసుకున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా ఇమీడియట్ గా మా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అందరూ కూడా ఇందులో సహాయక చర్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో, నాతో, అదేవిధంగా ఎంపీ గారితో అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా సహాయక చర్యలో పాల్గొనాలని పిలుపునవడమే కాకుండా ఆ క్షతగాత్రులు ఎవరైతే చనిపోయారో చనిపోయిన కుటుంబాలందరికీ కూడా సానుభూతిని తెలియజేయడం, అదేవిధంగా ఆ కుటుంబాలందరికీ కూడా 15 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. యాజ్ పర్ మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కన్నా ఈరోజు 3 టైమ్స్ ఎక్స్ట్రాగా కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ చిత్తశుద్ధితో పనిచేసి ఈరోజు గవర్నమెంట్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ ఇంచుమించుగా 6 పోస్ట్ మార్టం జరగడం, అదేవిధంగా ఒక 2 అనకాపల్లి దగ్గర పోస్ట్ మార్టం చేయడానికి కూడా ఈరోజు సిద్ధపడ్డాం. అదేవిధంగా ఇక్కడ 3 ఇంజురీస్ అయిన వాళ్ళు ఇక్కడ 3 ఉన్నారు. మిగతా 6 కూడా మిగతా వాళ్ళందరినీ కూడా కేజీహెచ్కి తరలించి అక్కడ మెరుగైన వైద్యం అందించడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ సిద్ధపడింది. చాలా దురదృష్టకర సంఘటన. ఈ సంఘటన జరగడానికి గల కారణాలు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అదేవిధంగా క్లూస్ టీమ్, అదేవిధంగా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇమీడియట్ గా అది ఎందువల్ల జరిగిందనే రిపోర్ట్ కూడా 1 or 2 days లో ఇవ్వడం జరుగుతుందండి. దీని మీద సమగ్రమైన విచారణ జరిపిస్తాం. ఫ్యాక్టరీకి లైసెన్స్ కూడా ఉందండి. 26th వరకు లైసెన్స్ కూడా ఉంది. 2026 వరకు లైసెన్స్ ఉంది. సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా పాటిస్తున్నట్టుగా అక్కడ మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వీళ్ళ వృత్తే అది, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇక్కడ ఇందులో పనిచేసిన చాలా మంది ఇంజూరీస్ అయిన వాళ్ళతో కూడా మాట్లాడితే మేము అరౌండ్ 5 years నుంచి 6 years నుంచి కూడా పనిచేస్తున్నామండి, ఇప్పుడు ఇలా జరగలేదు అన్నారు. ఎందువల్ల జరిగిందనే దానికి కారణం కూడా మేము తెలుసుకోవడానికి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మొత్తం డిస్ట్రిక్ట్ లోనే కానీ స్టేట్ లెవెల్లో ఇలాంటివి ఏదైనా ఉన్నాయేమో ఇమీడియట్ గా మేము వర్కౌట్ చేసుకుంటున్నామండి. ఎక్కడ కూడా ఇలాంటివి లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ఫర్దర్ గా కూడా ఈ ఇండస్ట్రీ లెవెల్లో కానీ ఏ ఫ్యాక్టరీస్ లో కానీ ఫైర్ కి సంబంధించిన ఆడిట్ చేసి ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకుంటాం.